వైసీపీ పార్టీ పేపర్లు కానీ మేమేదో విరగబొడిచాం, మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మేము చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు, లాంటి దాన్ని ఆఫ్ చేశారు, ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం, వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిగ్గుచేటు. నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళది. వాళ్ళు ఏమన్నారంటే 80% మెడికల్ కాలేజ్ పూర్తి అయినాదని చెప్పి 80% పూర్తి అయింది, ఇంకా 20% పూర్తి కావాలా. ఇది 80% మేము పూర్తి చేసాం, 20% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు. మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్లు, ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ దౌర్భాగ్యం. 18% కూడా పూర్తి కాలేదనేది ఈరోజు గణాంకాలు అధికారుల లెక్కల ప్రకారం 18% కూడా పూర్తి కాలేదనేది ఉంది ఇక్కడ. అటువంటి ప్రాజెక్టును మీరు 80% పూర్తి అయింది, మేము పూర్తి చేసినాం, మేము పగలు తీసినామని చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది. మీరు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిపోతున్నాం, మేము పూర్తి చేశామని చెప్పి, టన్నల్ని పూర్తి చేశామని చెప్పి, రేపు మాపు నీళ్లు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలు మోసం చేసినట్టే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మోసం చేయాలని చుట్టం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం. మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము. కాకుంటే ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు? ఏంటి? తొండలు గుడ్లు పెడుతున్నాయి, ఇప్పటికి ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి. హాస్పిటల్ బిల్డింగు 10% కాల, మెయిన్ బ్లాక్ కాలేజీ బిల్డింగు ఇంకా 25% కాలేదు. పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం 80% పూర్తయింది. ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది 80%. మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి? ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు? 3.5 సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజీ కట్టి, ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి? మరి మీరు లాస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు? అంటే 18% పూర్తి చేసి మేమేది తిరగదీస్తాం, మేమేది పొడిచినామని అంటే నమ్మేదా? ప్రజలేమైనా పిచ్చాలమా? ఈ అమాయకత్వం, మా ప్రాంత ప్రజల అమాయకత్వంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని గ్రామాలలో కూడా రానేరు. ఇంకా రేపు నుంచి మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాల వల్ల ఊర్లలో కూడా రండి, వాస్తవాలు చెప్పండి. అయ్యా ఇంతవరకు చేశాం, ఇంతవరకు చేయలేదు, మీరు ఎందుకు ఆఫ్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు, అది మాట్లాడండి. కానీ మీరేదో ఇరగబడిచినట్టు, మేమేదో పని చేయనట్టు మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. థ్యాంక్ యూ. క్యాబినెట్లో మా ఎన్డీఏ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము క్యాబినెట్లో ఆమోదం తెలవడం జరిగింది. ఆ మరుక్షణం నుంచే బ్లూ మీడియా కావచ్చు, 11 స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ఏదేదో మాట్లాడుతున్నారు. పూర్తి చేసింటే 18.8% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగు హాస్పిటల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తిపోతేనే
స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లినికల్గా చూసుకోవాలి. అదే డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది. ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు, ఆ వెనక కనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు, పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు, ఎక్కడ పెడతారు? పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం. 2026-27 వీలైతే ఇంకా ముందే 2026-27లో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం. 26-27లో. రెండోది మార్కాపురం, మదనపల్లి, అరకు ఈ 4 కాలేజీలని మొదటి విడతగా తీసుకొని పూర్తి చేస్తాము. మిగిలిపోయిన 6 కాలేజీలని ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు పెడుతున్నామని చెప్పి వదలగొట్టి గాలి కొయ్యిన కాలేజీని సెకండ్ ఫేజ్లో మిగిలిన కూడా తీసుకొని పూర్తి చేస్తాం. ఒకసారి తీసుకుంటే గతంలో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాలని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం. లేదు, విశ్వాసం లేదు, వాళ్ళ మీద అభిమానం లేదు. మేము చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంతేగాని మీలాగా అసత్యాలు ప్రచారం చేసి ఎప్పుడూ కూడా గాలి మేడలు నిర్మించుకొని వాటిని మీరు బతుకుదాం అనుకుంటున్నారు. మీరు గాలి మేడలు నిర్మించినటువంటి మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయాన్ని మీరు గమనించుకోండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం కానీ, దీపం 2 కింద గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, మనకు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇవ్వటం కానీ, ఈరోజు మహిళలు అయితే సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీ ఆ శ్రీనిధి కింద విపరీతంగా మహిళలు సద్వినియోగపరచుకుంటారు. ఉద్యోగస్తులు లేదు, ఉన్నత వర్గ స్థాయిలు కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ స్కీమ్ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం. ఈరోజు యూరియా కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తే ఈరోజు యూరియా మీద నిరసన రేపు పొద్దున వస్తారంట. సమస్యల్ని మేము ఏదైనా ఉంటే సకాలంలో స్పందించి చేస్తూ ఉంటే అయిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నాక మొదలు పెడతారు. ఇది ఒక న్యూస్ క్రియేట్ ఉంటారు, ఆఫీసులు ధ్వంసం చేస్తారు. రేపు ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేస్తారో, ఎన్ని ఎరువుల బస్తాలు ధ్వంసం చేస్తారో వీళ్ళు. మనం ఒకళ్ళ హాస్టల్ విజిట్ కానీ పోయి ఈ ప్రాంతం అంటే ఒక అతను పోయి కిందలో కురిచాడు నుంచి వెళ్ళి 40 లీటర్ల పెరుగులు కింద పోసేసి వేరంగా ఉందకి బలాలు ఇసురు కొట్టించాడు. హాస్టల్ విజిట్ చేద్దాం పోయి విధ్వంసానికి మారుపేరుగా వాళ్ళు ఉన్నారు. రేపు కూడా మీరేం చేసినా సహించే పరిస్థితి లేరు. ఒక అసత్య ధోరణి. ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు. సూపర్ 6 మేము చేసాం, అన్నీ అమలు చేసాం ధైర్యంగా. రేపు సూపర్ 6 సూపర్ హిట్ అనంతపురంలో చేయబోతా ఉన్నాం. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు, వెలుగొండ ప్రాజెక్టుకి వచ్చారు, అసంపూర్తిగా ఉంది, జాతికి అంకితం చేశారు. సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎర్రగొండపల్లి ఒక ఆయన ఉన్నాడు, మిగతాది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు. ఇవన్నీ లేకుండానే నువ్వు వచ్చారో చప్పట్లు కొట్టిపోయి ఎక్కడిగా ఫ్లెక్సీలు వేసుకున్నావా?